11 సీట్లు గెలుచుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని మాట్లాడారు. కరెక్టే కదా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇటే ఆపోజిట్ లో జగన్ ఉంది కాబట్టి మీరు గెలవలేకపోయారు, అది చెప్పలేక ఆ తెలంగాణ ప్రజలు వేరు ఆంధ్ర ప్రజలు వేరు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంటున్నారు. నా క్వశ్చన్ అర్థం కాదు, మళ్ళీ అడగండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆంధ్ర పరిస్థితులు వేరు తెలంగాణ పరిస్థితులు వేరు, తమిళనాడు పరిస్థితులు వేరు. అవును అవును అన్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు ఆపోజిట్ లో ఇక్కడ జగన్ ఉండడం వల్ల నువ్వు గెలవలేకపోయినావు, అందుకని వేరే వాళ్ళతో కలిసి వచ్చినావు అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పింది కరెక్టే కదా. తమిళనాడులో పరిస్థితులు వేరు, అక్కడ జనాలకి సినిమా పిచ్చి ఎక్కువ. మన ఆంధ్ర పరిస్థితి వేరు, ఇక్కడ జనాలు ఏంటంటే మనిషిని చూసి ఓటేస్తారు. అక్కడిక్కడ తేడా ఉంది. ఇప్పుడు అయినా ఈయనకి ఏం తక్కువైందండి? 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఈయనకి ఏమి హోదా ఏం తగ్గిపోయింది? వాళ్ళకి 13 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వాళ్ళు కూడా మాట్లాడమేనండి సిగ్గు లేకుండాను. అంటే నువ్వు సింగిల్ గా రావచ్చు కదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మరి విజయ్ సింగిల్ గా వచ్చాడా? అంటే విజయ్ గెలిచిన తర్వాత విజయ్ సింగిల్ గా వచ్చాడు. ఇప్పుడు విజయ్ పార్టీ అతుకులు బొంతలా ఉంది. ఓకే, ఆయన గెలుచుకుంది కేవలం 107 స్థానాలు, కానీ మొన్న బల పరీక్షలో 144 ఫిగర్ వచ్చింది. అంటే ఏంటి? ఎంతమందిని కొనేసాడు ఆయన? కాంగ్రెస్ పార్టీని కొనేసాడు, లెఫ్ట్ పార్టీని కొనేసాడు, తర్వాత అన్నాడీఎంకే చీలికి చేసి ఒక 30 మంది ఎమ్మెల్యేలు లాగేశాడు. వాళ్ళు 50 మంది ఉన్నారు. పళనిస్వామి పార్టీని 2 ముక్కలు చేసేసాడు. అలాగే ముస్లిం లీగ్, అదొక టెర్రరిస్టుల పార్టీ, వాళ్ళ పార్టీ నుండి కూడా సపోర్ట్ తీసుకున్నాడు. ఆయన ఏమైనా సింగిల్ గా వచ్చాడా? ముందు ముసలి పండుగ ఆల్రెడీ తమిళనాడు 10 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఆ ఎన్ని పథకాలు ఇస్తానని అన్ని ఫేక్ హామీలు ఇచ్చి వచ్చాడు ఆయన. ఒక స్టూడెంట్ కి 20 లక్షలు ఇస్తాడంట పై చదువుల కోసం. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఒక మహిళ 8 గ్రాములు బంగారం ఇస్తాడంట. ప్రతి ఒక్క మహిళకి 2500 పెన్షన్ ఇస్తాడంట. గ్యాస్ ఫ్రీ, బస్ ఫ్రీ అట, ఆల్ ఫ్రీ అన్నాడు. చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం. ఆయన సింగిల్ గా వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడమనండి. ఆయన సింగిల్ గా రాలేదు కదా, ఆయనకు అసలు మెజార్టీ రాలేదు. గతంలో చూసుకుంటే అందరు సీఎంలు అయ్యారు. 7-8 మంది సీఎంలు అయ్యారు ఈయనకంటే ముందు. తమిళనాడులో 2 రైటర్స్ అయ్యారు, అన్నాదురై కరుణానిధి, వాళ్ళకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. అలాగే యాక్టర్స్ అయ్యారు, స్టాలిన్ అయ్యారు, ఎంజీఆర్ అయ్యారు, వాళ్ళకి కూడా సంపూర్ణ మెజార్టీ వచ్చింది. హీరోయిన్లు 2 అయ్యారు, జయలలిత, జానకి రామచంద్రన్, వాళ్ళకు కూడా సపోర్ట్ బాగా వచ్చింది. ఇక్కడ మన ఎన్టీఆర్ గారు అయ్యారు 3 సార్లు సీఎం, పూర్తి మెజార్టీ వచ్చింది. విజయ్కి బొటాబొటీ మెజార్టీ వచ్చింది. అంటే ప్రజలకి ఆయనకు ఓన్లీ 33% ఓటింగ్ వచ్చిందండి. ఇంకా 67 ఆయనకి వ్యతిరేకించారు. 67% ఆఫ్ పీపుల్ ఫ్రమ్ తమిళనాడు ఆపోజిట్ విజయ్ జోసెఫ్ దళపతి. అది ముందు వీళ్ళని తెలుసుకోమని వైఎస్ఆర్సీపీ వాళ్ళని. మొత్తం తమిళనాడు వాళ్ళందరూ ఆయనకు ఓటేసి లేదు. 67% ఆయనకి వ్యతిరేకంగా ఓటేశారు. కేవలం 33% వాళ్ళే ఆయనకి అనుకూలంగా ఓటేశారు. అప్పుడు అది సింహం ఎలాగైందో నాకు అర్థం కావట్లేదు. ముందు వీళ్ళని కనుక్కోమనడం, ఎవడో యూజ్ చేసి చేయకూడదు. కానీ వీళ్ళు 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వీళ్ళు ఒక మూలపడి ఉన్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం ఏంటంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు సీఎం అవుతారు. ఆయన ఏమైనా కురువృద్ధుడా ఏంటి? దేవగౌడలాగా ఆయనకి ఏమైనా 90 ఏళ్ళు వచ్చాయి ఏంటి? 50+ కదా. ఏదో ఒక రోజు ఆయన కూడా సీఎం అవుతాడు. ఈయన అన్ని ఫేక్ హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, అందరికీ తెలుసు. మద్యపాన నిషేధం అన్నాడు, చేసిండా? 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ప్రతి ఒక్క పేదలకి వైఎస్ఆర్ గృహం అన్నాడు, ఇచ్చిండా? 3 రాజధానులు కడతాన్నాడు, వైజాగ్ లో, కర్నూలులో, ఇంకొక ఊరు ఎవరు, విజయవాడ, అమరావతిలో కట్టిండా? కిటికీ వేసిండా? 2021కి పోలవరం పూర్తి చేస్తానని సీఎం అని అన్నాడు, చేశాడా? పూర్తి చేశాడా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటానన్నాడు, అడ్డుకున్నాడు. నన్ను సీఎం అని చేయండి, కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, తీసుకొచ్చిండా? ఆయన ఏం చేసిండు? అందుకే చిత్తుగా ఓడించారు. 11 సీట్లతో సరిపెట్టేశారనమాట. ఈ రోజా, ఈ కొడాలి నాని, వీళ్ళందరికి పేటీఎం బ్యాచ్ పెట్టి, రౌడీలు పెట్టి ఆయన ఏదో ఇప్పుడు పబ్బం గడుపుకున్నాడు. నెక్స్ట్ టైం అయితే ఆయన సింగిల్ డిజిట్ కూడా రాదని నేను అనుకుంటున్నాను. పులివెందులు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోతాడని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయింది, పినరని విజయ్ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, సీఎంగా ఓడిపోయారు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు. సో ప్రజలు బాగా ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి ఆయన పులివెందులు కూడా ఓడించవచ్చు, దానికేముంది. మరి వాళ్ళ అమ్మగారు వైజాగ్ ఓడిపోయలేదా విజయం గారు ఎంపీగా పోటీ చేసి? పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆస్వాదించొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఎవరు అంటున్నారు ఆయన కులానికి సంబంధించిన? పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ ఎప్పుడు కూడాను ఆస్వాదించవద్దని ఆయనే చెప్తున్నారు. ఆయన అన్ని మతాలు కూడా గౌరవిస్తాడు.
నేను ఒక మీటింగ్ లో ఏం చెప్పాడు, మన హిందువులు కొన్ని పండుగలు అయ్యేటప్పుడు అన్ని బూత్ పాటలు అన్ని వేస్తున్నారు, వాటిని మనం అందరం కూడా నిర్మూలిద్దాము, కొంచెం వేరే మతాలు ముస్లిమ్స్ ని వాళ్ళని వీళ్ళు ఫాలో అవుదాము అన్నాడు కదా ఆయన. అంటే ఆయనకి మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు, ప్రాంత పిచ్చి అంతకంటే లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళనే వాదన ఏంటంటే, అంటే టీడీపీ ఉన్నంత కాలం జనసేన దానికే సపోర్ట్ చేస్తుంది, సింగిల్ గా వచ్చి సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి లేవు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా రాష్ట్రాలు మన భారతదేశంలో అన్ని కూడాను అలయన్స్ లే వస్తున్నాయి. ఆ రోజుల్లో వాజ్పేయి గారు పిఎం అయ్యారంటే అది అలయన్సే, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు పిఎం అయ్యారంటే అది అలయన్సే, తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యారంటే ఇది కూడా అలయన్సే. అలాగే చాలా రాష్ట్రాల్లో సీఎంలు కూడా అలాగే అలయన్స్ లో అవుతున్నారు. మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, అన్ని దగ్గరలో కూడా అలయన్స్ వస్తే ఇప్పుడు తప్పు ఏంటంట? తప్పేమి లేదు కదా అందులో. అంటే వాళ్ళు సింహం సింగిల్ గా డైలాగులు ఇస్తున్నారు కదా. మరి విజయ్ సింగిల్ గా వచ్చాడా? విజయ్కి ఇప్పుడు 118 సీట్లు వచ్చాయా? 107 అంటే 11 సీట్లతో ఆగిపోయినాడు ఆయన. ఈ 11 కలిపేయాల్సిందని మొన్నే అన్నాను నేను, కలపలేదు కనుక ఆయన కొనుక్కున్నాడు. అన్నాడీఎంకే నుంచి, కాంగ్రెస్ నుంచి, లెఫ్ట్ పార్టీల నుంచి, ముస్లిం లీగ్స్ పార్టీల నుంచి కొనుక్కున్నాడు ఆయన. ఆయన సింహం అని ఎలాగంటారు నాకు తెలియకూడదు. సింగిల్ గా వచ్చి సీఎం అయితే అప్పుడు సింహం అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింగిల్ గా వచ్చాడు, సీఎం అయ్యాడు. ఇప్పుడు ఎవరు ఆయన జనసేన బీజేపీ సపోర్ట్ లేకపోతే ఆయన సీఎం గానే ఉంటాడు. ఆయన సింహం అంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా సింగిల్ గా వచ్చారు, ఆయన సింహం అంటే అర్థం ఉంది. అక్కడ వెస్ట్ బెంగాల్ లో కూడా సువేందు అధికారి కూడా సింగిల్ గా వచ్చాడు, ఆయన సింహం అంటే అర్థం ఉంది. ఈ నెల సింహం అయ్యాడు విజయ్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అభిమానిగా వైఎస్ఆర్సీపీకి ఏమని చెప్తారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్ని మూసుకొని కూర్చోమంటాడు. 11 సీట్లు మీకు వచ్చాయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఆయన కాన్వాయ్ని అక్కడే అడ్డేస్తారు అసెంబ్లీ మెయిన్ గేట్ దగ్గర. ఆయన కూడా నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఆ మధ్యకాలంలో రాజమౌళి, చిరంజీవి, ప్రభాస్ అందరూ ఎలా నడుచుకుంటూ ఎలా నడిపించాడు, ఆయన కూడా ఇప్పుడు నడిచి వెళ్లాల్సిందే. ఆయనకి అసలు ఫ్రంట్ లైన్ లో అసెంబ్లీలో సీటే లేదు, ప్రత్యేక ఛాంబర్ కూడా లేదు, ఏమీ లేవు. అన్ని మూసుకొని కూర్చోమాను. నెక్స్ట్ టైం ఈ 11 కాదు కదా, సింగిల్ డిజిట్ కూడా రాదు, పులివెందులు కూడా వస్తుందో రాదని నాకు నమ్మకం చాలా తక్కువ ఉంది. ఇంకా డిపాజిట్లు లేకుండా అయిపోద్ది. ఎందుకంటే మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి హవా. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు ఉంటే వాళ్ళే 16 రాష్ట్రాలు ఉన్నారు. మీ అలయన్స్ తో కలిపి 20-21 రాష్ట్రాల్లో 25 వరకు వాళ్ళే ఉన్నారు. కనుక కష్టం. మిగతా ఇలాంటి పిచ్చి పిచ్చి పార్టీలు అన్ని కూడాను కనుమరుగు అయిపోతాయి అనమాట.